సో, ఇట్స్ అదే ఫ్యామిలీ షో. అంటే కంపల్సరీ 'బాలు' గారి షో అది యాక్చువల్‌గా. 'బాలు' గారు ఉన్నప్పటి నుంచి దానికొక బ్రాండ్. మిగతా దానిలో ఎలా ఉన్నా సరే, అదొక ఫ్యామిలీ అందరూ కూర్చునే షో. అవును. ఇప్పుడు సిట్యుయేషన్ ఎట్లా అయిపోయిందంటే, అలాంటి షోకి కూడా ఒక ఎలిగేషన్ వచ్చింది అంటే, ఒక బయటికి ఆ షోకి పంపించేది ఎలిగేషన్ రాలేదు. ఎందుకంటే 'బాలు' గారు ఉన్నప్పుడు ఎప్పుడు అలాంటి లేదు. ఎలిగేషన్స్ అదే చెప్తున్నాను. రాలేదండి. ఎందుకంటే ఆయన ఒక ఆయన ఒక లవ్‌తో ఆయనకి దాని మీద ఉన్న గౌరవంతో ఆయన చేసిన షో అది. ఇప్పుడు మనుషులు మారుతుంటారు. రాజులు మారారు కాలంలో ఒకటేలాగా ఉండదు. పాలన మారుతూ ఉంటుంది. కొత్త వాళ్ళొస్తారు. కొత్త రకంగా ఉంటుంది. కొంత మనం ఇవాల్వ్ అవ్వాలి. కొంత అడ్జస్ట్ అవ్వాలి. కొంత పోనివ్వాలి. సో, అంటే ఇప్పుడు జనరేషన్ ఎట్లా అయిపోయిందంటే ఫాస్ట్‌గా నేమ్ రావాలి. ఫాస్ట్‌గా గర్ల్స్ రీచ్ అయిపోవాలి. ఫాస్ట్‌గా రియాక్ట్ అయిపోవాలి. అంటే మీరేమంటారు? జనరేషన్. దీనికి కొంతవరకు పిల్లల్లో ఉన్న ఆసక్తి, ఆదుర్ద, ఆతృత ఇవన్నీ వస్తాయి. అంటే వెరీ ఇంపేషెన్స్ అనేది వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ టేక్ ఎ వెరీ కాన్షియస్ డెసిషన్ యెస్. యాస్ టు హౌ మచ్ ఆఫ్ పబ్లిసిటీ హ్యాస్ టు బి మ్యారీడ్ విత్ టాలెంట్. నీలో ఎంత టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ఒక స్టేజ్ వచ్చాక తర్వాత నువ్వు పబ్లిసిటీ హ్యాండిల్ చేయగలవు. బట్ ఇంత టాలెంట్‌ని ముందే మనం తీసుకెళ్ళి వరల్డ్‌కి చూపెడితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ పెరిగి, ఫేస్‌బుక్‌లో వ్యూస్ వచ్చి, నువ్వు దానికి రియాక్ట్ అవుతావా? లేకపోతే నీలో ఉన్న టాలెంట్‌కి రియాక్ట్ అవుతావా? సో ఎక్కడో లెర్నింగ్ స్టాప్స్. నౌ వెన్ లెర్నింగ్ స్టాప్స్ ద వరల్డ్ విల్ స్టాప్ ఫర్ యూ.